నేను ఇవాళ కేసీఆర్ గారు అంటాడు, జనం నాడేందో తెలిసిన వ్యక్తిగా వందల సార్లు చెప్పుకుంటాడు. నాకు మించిన నాయకుడు ఎవరని చెప్తాడు. నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు నీ ఎన్ను నీకు కనబడతలేదు, నీ ఎన్ను నీకు కనబడతలేదు, నీ ఎన్ను ప్రజలకు కనబడుతుంది. ఈ ఎన్ని పారిపోతున్న వెన్ను కనబడతా ఉందనే విషయాన్ని మర్చిపోకు. ఇవాళ భారతీయ జనతా పార్టీ పాదయాత్రకు తోడుగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజల గోస భారతీయ జనతా పార్టీ భరోసా అనేటువంటి యాత్ర కూడా కొనసాగుతా ఉంది. ఒక నాయకుడు అంటాడు, ఏం గోసుందా అంటాడు, ఏం గోసుంది మీకు అంటాడు, మీరు ఏం భరోసా ఇస్తారు మీ దగ్గర అంటాడు. నీవు అద్దములో ఉన్నటువంటి అద్దాల మెడలో ఉన్నటువంటి నాయకుడి బాబు, ఒక రాయేస్తే పగిలిపోద్దన్న విషయం మరి మర్చిపోకని చెప్పినాను. నీకు ఒకటే అహంకారం ఉన్నది, ప్రజలు ఎప్పుడో వదిలిపెట్టినాను. నేను అడుగుతా ఉన్నా, 8 సంవత్సరాల కాలంలో మీరెప్పుడైనా సమస్య వస్తే బాధేస్తే ప్రగతి భవన్లో సచివాలయంలో కలిసే భాగ్యం కలిగిందా అని చెప్పి తెలంగాణ ప్రజానికాన్ని అడుగుతా ఉన్నా. ఎనకడ రాజు కూడా మారు వేషంలో గుర్రాల మీద ఏనుల మీద లేదా ప్రయాణం చేసి ప్రజల కష్టాలు తెలుసుకునేవాడట. కానీ ఈ రాజు మాత్రం ఉంటే ప్రగతి భవన్లో ఉంటాడు, ఉంటే ఫామ్ హౌస్లో ఉంటాడు, ఇనుప కంచెల మధ్య వేల మంది పోలీసుల మధ్య పరిపాలన కొనసాగించే ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో కేసీఆర్ మాత్రమే అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. తమిళనాడులో కూడా గిట్టే పాలించిండు. ఆ అమ్మ పైన ఉంటే కింద మొక్కిపోయేటోళ్ళట. ఇవాళ ఆ పార్టీ బతికేమైందో మనకు అర్థమైంది. ఇవాళ హుజురాబాద్ గడ్డ మీద యావత్ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అండతో శ్రమతో గుద్దుతే దిమ్మ తిరిగిపోయింది కేసీఆర్ కు. ఆ భాగ్యం హుజురాబాద్ దక్కింది, ఆ భాగ్యం కరీంనగర్ జిల్లాకు దక్కింది, మళ్ళీ ఆ భాగ్యం నల్లగొండ జిల్లాకు దక్కబోతుంది. ఇవాళ వాళ్ళంటారు, ఖమ్మం జిల్లాలో నీ పార్టీ ఎక్కడ ఉంది, నల్లగొండ జిల్లాలో నీ పార్టీ ఎక్కడ ఉంది. ఎందెందు వెతికినా ఎవరిని కదిలించినా ఒకటే నినాదం, కేసీఆర్ను బొందబెట్టే నినాదం. ఆ బొందబెట్టే దాంట్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంటుంది. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మిడిసిపడతాడు, మాదే అంటాను. నీదెక్కడి బిడ్డ? దేశవ్యాప్తంగా అంతరించిపోతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. తన మూలం ఉత్తరప్రదేశ్, గక్కనే లేవు బిడ్డ. 2 ఎమ్మెల్యేల సీట్లున్నాయి. నీ కౌన్సిల్లో ఒక్క సీటు లేదు. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజానికానికి భరోసా ఇచ్చిన పార్టీ, అధికారాన్ని కట్టబెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ఇలా ప్రజలు నమ్ముతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పినావు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పినావు. ఇవాళ దళితులకు 3 ఎకరాల దేవుడరుగు, దళితులకు ముఖ్యమంత్రి దేవుడరుగు, ఉప ముఖ్యమంత్రిని పీకేసి ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల లక్షల కోట్ల రూపాయల విలువైన దళితులకు ఆ కాలంలో ఇచ్చిన అసైన్మెంట్ భూములను గుంజుకొని దళితుల జీవితాల్లో మట్టి కొడుతున్న దుర్మార్గుడు కేసీఆర్. కానీ ఆ దళిత బిడ్డని రాష్ట్రపతిగా చేసినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు మన గోవింద్ గారిని చేసింది. ఇవాళ తెలంగాణ గడ్డ మీద 9% గిరిజన జనాభా ఉంది. వాళ్ళకు రిజర్వేషన్లు కల్పిస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి 9% దేవుడరుగు, ఆ గిరిజనులకు కొత్త భూములు ఇచ్చిన దేవుడరుగు. కానీ తాత, తండ్రి, కొడుకు
ఆ భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకొని బతికే ఫారెస్ట్ భూముల పేరిట చెట్టు పెట్టే దాని పేరిట గిరిజన భూములను గుంజుకుంటా ఉంటే మనం చూస్తా ఉన్నాం. ఫారెస్ట్ అధికారుల కాళ్ళ మీద నా తెలంగాణ దళిత ఆడబిడ్డలు, ఫారెస్ట్ ఆఫీసర్ల కాళ్ళ మీద నా గిరిజన రైతులు మొక్కుకుంటా మా జోలికి రాకండి అని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కాళ్ళ మీద వేస్తా ఉంటే తెలంగాణ సమాజం ఇవాళ ఒక గిరిజన జాతి మాత్రమే కాదు, ఈ ప్రభుత్వానికి కేసీఆర్కి కర్రు కాల్చి వాత పెట్టకపోతే ఇవాళ జీవితం ధన్యం కాదని చెప్పి భావించే సందర్భంలో నరేంద్ర మోడీ గారి వల్ల దేశంలోనే మొట్టమొదటిసారిగా ద్రౌపది ముర్ము గారిని, ఒక గిరిజన ఆదివాసీ మహిళని రాష్ట్రపతి చేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారి విషయం మర్చిపోకండి. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ ఇది నినాదం కాదు, ఇది ఆచరణ మాత్రమే. ఇవాళ చెప్పుకుంటూ పోతే ఉడవదు. ఇప్పటికే కాలాతీతం అయిపోయింది. ఒక్కడి మాత్రం సత్యం ఇవ్వాలా. ఆనాడు అన్ని పార్టీల నాయకులు తెలంగాణ కోసం ఎట్లా వచ్చిందని చెప్పినో ఇవాళ కూడా మాకు రోజు ఫోన్ చేస్తా ఉన్నారు. అన్నా మేము సర్పంచ్లం, అన్నా మేము ఎంపీటీసీలం, మేము ఎంపీపీలం, జడ్పీటీసీలం, ఇక మాకు ఆశ పోయింది, ఎప్పుడు పిలుస్తావో చెప్పు, మేమందరం వచ్చి జాయిన్ అవుతాం. ఇవాళ అధికార పార్టీ ఎమ్మెల్యే అంటున్నారు ఇంకా 1 year ఉందన్నా, మేము ఇప్పుడే రాజీనామా చేస్తే మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది, ఎక్కడ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడో, నీకంటే తట్టుకునే కెపాసిటీ ఉన్నది, మళ్ళీ కష్టమైందని చెప్పి వాళ్ళు అంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక అన్నా మాకు ఆశ లేదు, మా ఆశ అంతా భారతీయ జనతా పార్టీ మీదనే ఉందని చెప్పి అంటున్నారు. ఇవాళ వాళ్ళు అనుకుంటారు, నేను చాలాసార్లు చెప్పిన భారతీయ జనతా పార్టీ ఇవాళ మెట్టు ఎక్కే స్థాయిలో లేదు. భారతీయ జనతా పార్టీ రాకెట్ వేగంతో దూసుకుపోయేటువంటి ఆస్కారం ఉన్నది. మీకు తెలుసు, మన జాతీయ సమావేశాల సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మనకు జేపీ నడ్డా గారు, అమిత్ షా గారికి ఒకటే బాధ్యత అప్పచెప్పిండ్రు. తెలంగాణ గడ్డ మీద ఈ దేశంలో 29 రాష్ట్రాలుంటే 19 రాష్ట్రాలలో పాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. 20వ రాష్ట్రం తెలంగాణ కాబోతుంది. తెలంగాణ ప్రజలారా మీకు అండగా ఉంటాం, మీరు ముందుకు నడవండి, మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పిండ్రు. ఇవాళ అదే పద్ధతిలో సంపూర్ణ సహకారం భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఇస్తా ఉంది. కాబట్టి ఇవాళ బండి సంజయ్ గారి నాయకత్వంలో కొనసాగుతున్న ఈ ప్రజా సంగ్రామ యాత్ర కావచ్చు, ఇవాళ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న సైకిల్ మోటార్ యాత్రలు కావచ్చు, రేపు ఎక్కడికక్కడ మనందరం కూడా పట్టుపట్టి జట్టు కట్టి ఈ దుర్మార్గ పాలన అంతం కోసం ప్రతిన చెప్పి మనం చేస్తా ఉన్నా. మనందరికీ ఆనాడు అర్జునుడికి బాణం ఎత్తితే పక్షి కన్ను మాత్రమే కనబడేదని చెప్తాడు మహాభారతంలో. ఇవాళ మనందరికి కనపడేది కేసీఆర్ మాత్రమే కనపడాలి, కేసీఆర్ దుర్మార్గ పాలన మాత్రమే కనపడాలి. ఆ పరిపాలన కూలదోడమే, దాన్ని అంతమొందించడమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల కర్తవ్యం. ప్రజల ఆశీర్వాదం తప్పకుండా నిండుగా ఉంటది. ప్రజలందరూ కూడా మన వైపు చూస్తా ఉన్నారు. కాబట్టి దాన్ని ముందుకు కదిలించడంలో, కొనసాగించడంలో మీరందరూ కూడా కలిసికట్టుగా ముందుకు కదలాలని చెప్పి మనవి చేస్తూ, మరొకసారి ఈ సంగ్రామ యాత్రలో ఈ 18-20 రోజుల పాటు ఈ యాత్ర పొడుగున ప్రజలందరూ కూడా చల్లగా దీవించి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.